श्रीगुरुभ्यो नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి క్రమాన్ని తెలియచేసే 7వ దశకంలోని 3-4 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో బ్రహ్మదేవునికి ఆకాశం నుండి తపస్సు చెయ్యి అనే అశరీరవాణి వినిపించింది కదా. ఆ మాట వినగానే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు, ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, అప్పుడు భగవంతుడు అతనికి ఎలా దర్శనమిచ్చాడు అనే అద్భుతమైన ఘట్టాన్ని ఈ 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. కోసౌ మామవదత్ పుమానితి జల ఆపూర్ణే జగన్మండలే దిక్షోద్వేక్ష కిమప్యనీక్షితవత వాక్యార్థముత్పశ్యత దివ్యం వక్షసహస్రమాప్త తపసా తేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. జల ఆపూర్ణే జగన్మండలే, అంతటా జలముతో నిండి ఉన్న ఆ బ్రహ్మాండములో అసౌ పుమాన్ కహ, ఆ పురుషుడు ఎవరు, నాతో మాట్లాడిన ఆ స్వరం ఎవరిది, మాం అవదత్ ఇతి అని నాతో పలికెను కదా అనుకుంటూ దిక్షు ఉద్వేక్ష్య, అన్ని దిక్కులకు పరికించి చూసి కిమపి అనీక్షితవత, దేనిని చూడలేకపోయినవాడై, ఎవరిని చూడలేకపోయినవాడై వాక్యార్థం ఉత్పశ్యత, ఆ వాక్యము యొక్క అంతరార్థమును గ్రహించిన వాడై, తపతప అనే వాక్యం యొక్క అంతరార్థాన్ని గ్రహించిన వాడై, దివ్యం వర్ష సహస్రం, 1000 దివ్య సంవత్సరాల పాటు ఆత్త తపస, ఆచరించిన తపస్సు గల తేన, ఆ బ్రహ్మదేవుని చేత త్వం ఆరాధితః, నీవు ఆరాధించబడ్డావు. తస్మై, అట్టి ఆ బ్రహ్మదేవునికి స్వనిలయం, నీ నివాస స్థానమైన ఏక అద్భుతం, సాటిలేని అద్భుతమైన వైకుంఠం, శ్రీ వైకుంఠమును దర్శితవాన్ అసి, నీవు దర్శింపచేశావు. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మదేవునికి ఆకాశవాణి వినిపించిన వెంటనే ఆయన మనసులో ఎవరు నాతో మాట్లాడుతున్నారు అన్న సందేహం వచ్చింది. ఆ బ్రహ్మాండమంతా అప్పటికీ కేవలం నీటితోనే నిండి ఉంది. ఎవరైనా కనిపిస్తారేమో అని ఆ నీటిలోనే అన్ని దిక్కులా వెతికాడు, కానీ ఎవరూ కనిపించలేదు. కిమప్య నీక్షితవత, ఎవ్వరూ కనిపించకపోయేసరికి బ్రహ్మదేవునికి అర్థమైపోయింది ఆ వాక్కు సాక్షాత్తు తనను సృష్టించిన ఆ భగవంతుడిది అని. వెంటనే ఆ ఆజ్ఞను శిరసావహించి ఏకాగ్రతతో తపస్సు ప్రారంభించాడు. 1000 దివ్య సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. దివ్య సంవత్సరాలు అంటే దేవతల మానం ప్రకారం లెక్కించినవి అని అర్థం. అతని దీక్షకు, ఏకాగ్రతకు మెచ్చిన భగవంతుడు తన నిజస్వరూపాన్ని, అలాగే ఎంతో అద్భుతమైన తన నివాస స్థానమైన శ్రీవైకుంఠాన్ని బ్రహ్మదేవునికి దర్శింపచేశాడు. భగవంతుని ఆజ్ఞను త్రికరణశుద్ధిగా పాటిస్తే స్వయంగా ఆ భగవంతుని దర్శనము మరియు ఆయన స్థానమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతాయి అని ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. కోసౌ మామవదత్ పుమానితి జల ఆపూర్ణే జగన్మండలే దిక్షోద్వేక్ష్య కిమప్యనీక్షితవత వాక్యార్థముత్పశ్యత దివ్యం వక్షసహస్రమాప్త తపసా తేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం.
అంతటా జలమయమైన ఆ బ్రహ్మాండంలో నాతో మాట్లాడిన ఆ పురుషుడు ఎవరు అని బ్రహ్మదేవుడు నలువైపులా వెతికాడు. ఎవరు కనిపించకపోయేసరికి తనకు వినిపించిన ఆ తవ అనే వాక్యానికి అర్థాన్ని గ్రహించి ఏకంగా 1000 దివ్య సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేసి నిన్ను ఆరాధించాడు. అతని తపస్సుకు మెచ్చిన నువ్వు సాటిలేని అత్యంత అద్భుతమైన నీ నివాస స్థానమైన శ్రీవైకుంఠాన్ని అతనికి దర్శింపచేశావు స్వామి అని గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. 4వ శ్లోకం. ఆ వైకుంఠం ఎలా ఉంటుంది, దాని గొప్పతనం ఏమిటి అనేది ఈ శ్లోకంలో అద్భుతంగా వివరిస్తున్నారు. మాయాయత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోక క్రోధ విమోహ సాధ్వ సముఖ భావాస్తు దూరం గతా సాంద్రానందఝరీ చ యత్ర పరమ జ్యోతి ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో. విభో ఓ ప్రభు, ఓ గురువాయూరప్ప, జగద్భ్యః బహిః భాతే సమస్త ప్రాకృతిక లోకాలకు అతీతంగా వెలుపల ప్రకాశించే యత్ర ఏ వైకుంఠమునందు అయితే మాయా కదాపి నో వికురుతే మాయ అనేది ఎన్నటికీ తన వికారాన్ని తన ప్రభావాన్ని చూపలేదో శోక క్రోధ విమోహ సాధ్వసముఖ. శోకము అంటే బాధ, క్రోధము కోపము, విమోహము అజ్ఞానము, సాధ్వసము అంటే భయము మొదలైన భావాహతు వికార భావాలు అయితే దూరం గతాహ ఎంతో దూరంగా పారిపోయాయో పరమజ్యోతి ప్రకాశ ఆత్మకే పరమజ్యోతి స్వరూపమై ప్రకాశించే యత్ర చ మరియు ఎక్కడైతే సాంద్ర ఆనంద ఝరీ దట్టమైన శాశ్వతమైన ఆనందపు ప్రవాహం ఉందో విభావితం ఆ బ్రహ్మదేవునిచే దర్శించబడిన తత్తే అటువంటి నీ యొక్క వైకుంఠ రూపం ధామ విజయతే వైకుంఠము అనబడే ఆ దివ్య స్థానము ఆ లోకము సర్వోత్కృష్టంగా ప్రకాశించుచున్నది. బ్రహ్మదేవుడు దర్శించిన ఆ వైకుంఠం ఎంత దివ్యంగా ఉందో ఈ శ్లోకం చెబుతోంది. మన భూలోకంలో అయినా మరే ఇతర లోకంలో అయినా భగవంతుని సృష్టి అయిన మాయ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వైకుంఠం ఈ ప్రాకృతిక లోకాలన్నింటికీ అతీతమైనది. అక్కడ మాయ యొక్క ఆటలు సాగవు. మనం నిత్యం అనుభవించే బాధలు, కోపతాపాలు, మోహము, భయము అనేవి వైకుంఠం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేవు. అది చీకటి లేని స్వయం ప్రకాశకమైన పరమజ్యోతి స్వరూపము. అక్కడ ఉండేది కేవలం ఒకే ఒక్క భావం, అదే స్వచ్ఛమైన శాశ్వతమైన ఆనందం. ఒక సెలయేరులాగా సాంద్రానంద ఝరీ ఆ ఆనందం అక్కడ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. బ్రహ్మదేవుడు దర్శించిన అటువంటి దివ్యమైన వైకుంఠ లోకం ఈ బ్రహ్మాండంలోకెల్లా సర్వోత్కృష్టమైనది అని భట్టతిరి గారు ఎంతో పరవశంతో వివరిస్తూ కీర్తిస్తున్నారు. మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోక క్రోధ విమోహ సాధ్వసముఖ భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమ జ్యోతి ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో. ఓ ప్రభు, సమస్త లోకాలకు అతీతంగా ప్రకాశించే నీ వైకుంఠంలో మాయకు తావే లేదు. అక్కడ మాయ తన ప్రభావాన్ని చూపలేదు. అక్కడ శోకము, క్రోధము, అజ్ఞానము, భయము లాంటి వికార భావాలకు స్థానమే లేదు. పరమజ్యోతి స్వరూపమై ప్రకాశించే ఆ వైకుంఠంలో శాశ్వతమైన ఆనంద ప్రవాహం నిరంతరం పొంగి
పొగులుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు దర్శించిన అటువంటి నీ వైకుంఠ ధామము సర్వోత్కృష్టంగా వర్ధిల్లుతోంది స్వామి అని వైకుంఠాన్ని వర్ణిస్తూ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. వైకుంఠం అంటే ఏమిటి? ఈ వికార భావాలు ఏదైతే శోకము, క్రోధము, అజ్ఞానము, భయము లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితి వైకుంఠం అన్నమాట. కాబట్టి మనం కూడా వికార భావాలు అయితే చెప్పారో అవి లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటే అదే వైకుంఠం. వైకుంఠం అంటే ఇంకేదో అని కాదు అర్థం. మన మనస్సును అలా మార్చుకుంటే మనం కూడా వైకుంఠంలో, మోక్షంలో ఉన్నట్టే. దాన్నే జీవిస్తూనే ఈ శరీరం ఉండగానే మోక్షస్థితికి చేరుకోవటము అని అంటారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.